ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, బ్రహ్మదేవుని యొక్క సుఖపర్యంతము కూడా విరక్తి కలిగి క్రమముక్తి అనేటువంటి రసవంత పదార్థమునందు కూడా భోగకాలమందు రమణీయాలుగా తోచేటువంటి రసహీనమైన భోగాలయందు కూడా ఇచ్చ లేకుండా ఎవరికైతే కోరిక లేకుండా ఉంటుందో వాని యొక్క ఆత్మ మాత్రమే నిర్మలమవుతుంది. అంటే సర్వ దృశ్య సుఖాలకు అవధి అయినటువంటి బ్రహ్మదేవుని సుఖం వరకు ఉన్నటువంటి సమస్త ప్రాపంచక సుఖాలయందు కూడా అత్యంత వైరాగ్యము కలిగి ఉండడం వలన సరసములైనవి, మరి అసరసములైనవి అంటే సరసములు కానటువంటివి సమస్త పదార్థాల యందు కూడా ఈ భోగకాల పర్యంతము కూడా రమ్యములుగా ఉండే ఈ సమస్త అనుభవయోగ్యములైనటువంటి భోగాల యందు విరక్తి కలిగి ఎవరు ఉంటారో అటువంటి విరక్తి కలిగిన వాడు, మరి వాని యందు ఏ కోరిక లేనివాడు అయినటువంటి మనుజుని యొక్క మనస్సు మాత్రమే శాంతిస్తుంది, వాని మనసు మాత్రమే శాంతముగా ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఆత్మ అనే జలముతోటి ఏకత్వాన్ని పొందితే అనాది అయినటువంటి ఆది మధ్య అంతము లేనటువంటి అజ్ఞానము, అంటే ఈ అనాది నుండే అజ్ఞానము కూడా ఉన్నది. ఈ అజ్ఞానాకాశము అనేది వేగళితమున సూర్యరశ్మి అందలి హిమసమూహంలాగానే ఎప్పుడైతే జ్ఞానము ఆత్మబలము అనేది చేకూరుతుందో అనాది నుండి ఉన్నటువంటి అనేక జన్మ పరంపరల నుండి మోసుకొని వచ్చినటువంటి ఆ జ్ఞానము అనేది నశించిపోతుంది. ఏ విధంగా నశించిపోతుంది? సూర్యరశ్మి పొగముంచుని ఏ విధంగా నశింపజేస్తుందో ఆ విధంగా నశించిపోయి విషయ సంగమంతా కూడా నిర్మూలమైపోతుంది. అప్పుడు జీవుని యొక్క ఆత్మ ఏమవుతుంది అంటే అది నిర్మలముగా ఉంటుంది, శాంతి పొందుతుంది. అంతేకాదు మనోరథాలు అంటే మానసికమైనటువంటి కోరికలు అనే తరంగాల చేత వృద్ధి చెందినదే. మరి ఏనుగు గనక నీళ్ళల్లో దిగితే కల్లోలము చేసినట్లుగానే అంత అడుగు నుండి కూడా మురికంతా పైకి తీసి మరి అక్కడ ఉన్నటువంటి కమలాలను ఛేదిస్తూ వాటిని తొక్కివేస్తూ ఆ తోడుల్ని లాగివేస్తూ ఆ నీరంతా అల్లకల్లోలం చేసినట్లుగానే, ఏ విధంగా చంచలమైనట్లుగానే అట్లాగే ఈ మానసికమైనటువంటి కోరికలు అనే తరంగాల చేత వృద్ధి చెందినప్పుడు ఏనుగు నీళ్లను కల్లోలం చేసినట్లుగానే ఈ యొక్క అభ్యంతరమైనటువంటి అంటే మన లోపల ఉన్నటువంటి కోరికల యొక్క తృష్ణా సమూహాలు మొత్తం కూడా, అంటే మనకి కోరిక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి అనేక సమూహాలుగా ఉన్నటువంటి అన్నీ కూడా ఇవన్నీ ఎలాగంటే వర్షాకాలాంతమందలి ఏ విధంగా అంటే ఇప్పుడు వర్ష ఋతువు ఉంది, బాగా వర్షాలు పడతాయి. ఆ వర్షాలు ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే నదులు శాంతించవు. ఎప్పుడూ కూడా పైనుండి వర్షం పడుతుంటే అడుగు నుండి ఆ అడుక్కు చేరి అక్కల్లోలంగా ఉండి అదంతా కూడా నీరు క్రొత్త పాత మొత్తం నీరు కలిపి మురికిగా ఉంటాయి. అదే వర్షాలు లేకపోతే మడ్డి అంతా కూడా అడుక్కు చేరిపోయి పైనంతా తేటగా స్వచ్ఛంగా చక్కగా నీరు శుభ్రంగా ఉన్నట్లుగానే ఈ వర్షాకాలం చివరి భాగంలో అంటే వర్షాకాలం ముగిసిన తర్వాత వర్షాలే పడనప్పుడు నదులు ఎంత ప్రశాంతంగా శాంతించి మురికంతా అడుగుకు చేరి పైనంతా చక్కగా నీరు ఉన్నట్లుగానే ఈ ఆత్మ కూడా మానసికమైనటువంటి కోరికలు వృద్ధి చెంది అవి ఏ అభ్యంతరీయమైనటువంటి తృష్ణా సమూహం అంతా కూడా నశించిపోతుందో, అంటే
మనోరథాలు అంటే మానసికమైనటువంటి కోరికలు అనే తరంగాల చేత వృద్ధి చెందినటువంటిది. అంటే ఏనుగు యొక్క అల్లకల్లోలం లాగానే చంచలమై ఉన్నటువంటి ఈ అభ్యంతరంలో ఉన్నటువంటి మృతృష్ణ జలము లాంటిది. అంటే ఈ యొక్క తృష్ణ అంటే తీరని కోరికల యొక్క సమూహాలు మొత్తం కూడా ఏ విధంగా నశించిపోతాయో అదేవిధంగా వర్షాకాలము చివరలో ఉన్నటువంటి నదులు కూడా ఎటువంటి మురికి లేకుండా శాంతించి ఉన్నట్లుగానే ఈ ఆత్మ కూడా జ్ఞాన ప్రబోధ మాత్రము చేతనే ఆత్మ నిర్మలమవుతుంది అని చెబుతూ సంసార వాసనాజాలే ఖగజాలాయి వాకునా త్రోటితే హృదయ గ్రంథౌ స్లధే వైరాగ్య రంహస అంటే మూషిక దంతముల చేత పక్షిజాలములాగానే సాంసారిక వాసనాజాలము త్రెంపబడి వైరాగ్య వేగము చేత హృదయ గ్రంథి అనేది విచ్ఛిన్నమైపోతుంది. అది ఎప్పుడైతే విచ్ఛిన్నము అయిందో అప్పుడు ఆత్మ నిర్మలమైపోతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు పక్షులు వలలో చిక్కుకున్నవి, ఆ వేటగాడు వలబరిచి వెళ్ళిపోయాడు, అక్కడ కొన్ని గింజలు చల్లాడు, ఆ గింజల కోసం వాలినటువంటి పక్షులు ఏమైనవి వాళ్ళలో చిక్కుకున్నవి. అయితే ఇది మనకి మిత్రలాభంలోని కథని పోలిక చేసి చెప్పారన్నమాట. ఏ విధంగా అంటే మిత్రలాభం మిత్రభేదం అనేటువంటిది. అయితే ఈ మిత్రలాభంతో ఈ పక్షులకి అక్కడే ఆ వనంలో సంచరించేటువంటి ఎలుకకి కూడా స్నేహం ఉన్నది. అయితే ఈ పక్షులు వలలో ఎప్పుడు చిక్కుకొని ఉన్నవో ఈ యొక్క ఆ ఎలుక ఏం చేస్తుంది, వీటి యొక్క మైత్రీ భావం చేత ఆ ఎలుక ఆ పక్షులు పడినటువంటి వలను కొరికివేస్తుంది. కొరికివేస్తే అప్పుడేమైంది, అవి మొత్తం కూడా ఎటువటు ఎగిరిపోయినాయి. అట్లాగే అయితే ఎలుక చేత కొరకబడినటువంటి పక్షుల వల కొరికివేయబడినట్లుగానే ఎలుక అనేటువంటిది ఏంటి అంటే వివేకము. అదే వివేకము చేత సంసార వాసన సమూహము అనేటువంటి వల విచ్ఛిన్నమైపోతే వైరాగ్య వేగము చేత ఎవడికైతే ఈ సాంసారికమైనటువంటి స్థితి పట్ల ఈ దృశ్యమాన విషయాదుల పట్ల విరక్తి కలిగేటువంటిది తీవ్రతరంగా ఉంటుందో అప్పుడు ఆ జ్ఞాన హృదయ గ్రంథులన్నీ కూడా నశించిపోతాయి. అంటే జ్ఞానము సంపూర్ణముగా ఎప్పుడైతే నశించిందో శిథిలమైపోయిందో జీవుని యొక్క మనసు కూడా పరమశాంతిని పొందుతుంది. కాతకం ఫలమాసాద్య యథావారి ప్రసీదతి తదా విజ్ఞాతవశత స్వస్వభావ ప్రసీదతి. అంటే కతకరేణువు చేత జలము నిర్మలమైనట్లుగానే కతకరేణువు అంటే చిల్లగింజ, ఆ చిల్లగింజ నీటిలో వేసినప్పుడు మురికి నీటిలో వేసినప్పుడు ఆ చిల్లగింజ యొక్క ఉపయోగము చేత ఆ నీటిలో ఉన్నటువంటి మురికంతా అడుగు భాగానికి చేరుకొని ఆ జలమంతా కూడా మాలిన్యం లేకుండా పైకి తేట నీరు తేలినట్లుగానే ఈ జ్ఞానము చేత మనస్సు కూడా నిర్మలమైపోతుంది. ఏ విధంగా అంటే చిల్లగింజ చేత కనుక నీరు నిర్మలమైనట్లుగానే విజ్ఞానము చేత జీవుని యొక్క మనసు కూడా మహాప్రసన్నత్వాన్ని పొందుతుంది, అంటే శాంతిని పొందుతుంది. నీరాగం నిరుపాసంగం నిర్ద్వంద్వం నిరుపాశ్రయం వినిర్యాతి మనోమోహ ద్విహగః పంజరాదివా. అంటే కామవర్జితమైనది, విషయ గుణాను అనుసంధాన రహితమైనది, పస్న్యాది జనన సమూహ వర్జితమైనది, భోగము లాభము కూడా వదిలివేసినది అయిన మనసు ఏ విధంగా ఉంటుంది అంటే పంజరము నుండి పక్షిలాగానే మరి ఈ అజ్ఞానం నుండి పారిపోతూ ఉన్నది. ఎట్లా అంటే కోరికలే లేనటువంటిది, విషయాలు గుణాదులు, ఈ విషయాదులు ఎప్పుడు గుణానికి అనుసంధింపబడి ఉంటాయి. ఏ గుణాలు? సత్వరజస్తమో గుణాలు. వీటికి అనుసంధింపబడినటువంటి ఈ విషయాదులు మొత్తం కూడా మరి వదిలివేసినటువంటిది.
అయి సుఖము దుఃఖము మొదలైనటువంటి ఈ ద్వంద్వరహితమైనది భోగము మొదలైనటువంటి వాటిని ఏమాత్రము ఆశ్రయించకుండా, సుఖాలను కూడా ఏమాత్రము చేరదీయకుండా ఉన్నటువంటి మనసు పంజరము నుండి పక్షిలాగానే, అంటే పంజరము యొక్క తలుపు తీస్తే పక్షి ఎగిరిపోయినట్లుగానే ఈ యొక్క విజ్ఞానము ద్వారా అజ్ఞానము నుండి లెస్సగా బయటికి వెళ్ళిపోతుంది అని చెబుతూ, సందేహము అనే దుష్టాత్మ శమించపోగానే భ్రమ కౌతకమై రహితమైపోతుంది. భ్రమ అనేటువంటి ఉత్సాహం నశించిపోతుంది. అంతరమున ఇక పరిపూర్ణమును అయినటువంటి చిత్తము పూర్ణచంద్రునిలాగా శోభిస్తుంది. వాయువు శమించిపోగానే సముద్రము ప్రశాంతమగునట్లుగానే అధికమైనటువంటి వాయువు చేత సముద్రము అల్లకల్లోలంగా ఉంటుంది. అందుకే వాయుగుండాలు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ వాయువు అనేటువంటిది అధికంగా, పీడన శక్తి అధికంగా ఉన్నప్పుడు సముద్రం సంచలితమవుతుంది. అయితే వాయువు అనేటువంటిది శమించిందా, వాయువు లేకుండా ఉన్నదా, సముద్రం ప్రశాంతమవుతుంది. అలాగే ఈ బ్రహ్మవేత్తకు కూడా ఉత్తమమైనటువంటి సౌందర్యాన్ని కలగజేసేటువంటిది అల్పము అనేది కాకుండా ఉన్నతి రూపమైనటువంటి సమదృష్టి అనేది ఈ యొక్క జ్ఞానికి, అది బ్రహ్మవేత్తకు సమదృష్టి అనేది ఉదయిస్తుంది. అంతేకాదు అజ్ఞానాంధకారమయమగు జడత్వము చేత, అజ్ఞానము అనేటువంటిది చీకటితో నిండిపోయి ఉంటుంది. ఈ చీకటితో నిండిపోయింది ఏ విధంగా అణచబడి ఉంటుంది అంటే జడత్వము చేత. అది కదలట్లేదు, కదిలితే దాని యొక్క వృద్ధి కొనసాగుతుంది. దాన్ని అణిచిపెట్టినప్పుడు ఏమవుతుంది, అణిచిపెట్టినటువంటి అజ్ఞాన అంధకారంతో నిండిపోయినటువంటి తమస్సును ఎప్పుడైతే అణచారో జ్ఞానము ద్వారా, అప్పుడు అంతఃకరణము అనేటువంటిది ఆ జడత్వం చేత ఇదేమైంది అంటే జర్జరితం అంటే శిథిలమైపోతుంది. అలా వాసన అనేటువంటిది శిథిలమైపోయినప్పుడు ఆ ఆత్మజ్ఞునికి ఆ అంధకారము అనేటువంటిది నశించిపోతుంది. ఏ విధంగా అంటే సూర్యోదయము చేత చీకటి నశించినట్లుగానే ఈ ఆత్మజ్ఞునికి ఈ యొక్క వాసనా మాలిన్యం అంతా నశించిపోతుంది. అంతేకాదు ప్రాతకాలమున అంటే తెల్లవారుజామున సూర్యుని యొక్క ప్రకాశము చేత నిర్మలమైన ఆకాశము వికాసమునొందినట్లుగానే, అంటే ఎలా ఉంటుంది, తెల్లవారుజామున చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యప్రకాశం ఉంటుంది కానీ ఆహ్లాదంగా ఉంటుంది, వేడిగా ఉండదు. నిర్మలమైన ఆకాశము కూడా మాలిన్యరహితంగా ఉండి వికాసవంతంగా ఉన్నట్లుగానే ఈ చైతన్య భాస్కరుని అవలోకించునదియు. చైతన్యము లోపల ఉన్నటువంటి ఏ సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని ఎవరైతే చూడగలుగుతారో ఆ చూసేటువంటి వారు ఎట్లా ఉంటారు అంటే వారు గురుసేవను చేస్తారు, సాధు మహనీయుల యొక్క శుశ్రూషా భాగ్యానికి నోచుకుంటారు. గురువుల వద్ద ఆ యొక్క ఈ పారమార్థికమైనటువంటి విషయాలను వింటారు, దానిని మళ్ళీ కూడా మననం చేస్తారు, దానిని నిధిధ్యాసనం చేస్తారు. అంతేకాదు అభ్యాసం ద్వారా సమాధిని కూడా అభ్యాసం చేస్తారు. ఈ యొక్క గురుసేవ, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సమాధులు అభ్యాస రూపమైనటువంటి ఈ యొక్క దాని యొక్క ఫలరూపమైన జ్ఞానము, ఆ పుణ్యము వలన వివేకము అనేటువంటి కమలము ఆ హృదయ సరోవరంలో వికసిస్తుంది. అంతేకాదు అటువంటి జ్ఞానికి మనోహరమైనది, సర్వులను కూడా ప్రసన్నులను చేయునుది అయిన సత్వగుణము అభివృద్ధి చెందడం వల్ల చంద్రకిరణముల లాగానే బుద్ధి కూడా విశాలమవుతుంది. ఇంకా ఇంత అధికంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఎలాగంటే వాయువాదిభూత చతుష్టయరహితమైనటువంటి ఆకాశ కోశములాగానే వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి ఈ 4 భూతాలు లేనటువంటి ఆకాశ కోశము. ఆకాశము అనేటువంటిది ఆకాశ, వాయువు, అగ్ని, జల, పృథ్వులు. అయితే ఈ ఆకాశ కోశమునందు వాయువు, అగ్ని, జలము, పృథ్వీ లేకపోతే ఎంత నిర్మలంగా ఉంటుందో అలాగే ఈ జ్ఞాతజ్ఞేయుడు అంటే బ్రహ్మవేత్త అయినటువంటి
ఉత్తమ ధీమంతుడు ఏ విధంగా ఉంటాడు అంటే ఉదయము అస్తమయము అంటే వానికి ఒకటి వెలుగు మరొకటి చీకటి అనేటువంటి దానిని పొందడు, ఒక సంతోషాన్ని ఒక దుఃఖాన్ని పొందడు. అంటే వాడు అపరిచ్ఛిన్నుడు, పరిచ్ఛిన్నత్వము కలిగినటువంటి వాడు కాడు. ఈ పరిచ్ఛిన్నత్వం అంతా కూడా నశించిపోతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు విచారణ పరిజ్ఞాత స్వభావాస్యోదితాత్మన అనుకంప్య భవంతిహ బ్రహ్మ విష్ణుంధ్ర శంకరాః. ఏ విధంగా అంటే అదే ఆత్మతత్వం యొక్క విచారము చేత ఆత్మస్వరూప సాక్షాత్కారము పొందినటువంటి వాని యొక్క దృష్టి యందు బ్రహ్మ విష్ణు హరుడు మొదలైనటువంటి వారంతా కూడా దీనులే ఎగుతూ ఉన్నారు. అంటే ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఈ త్రిమూర్తుల కంటే కూడా అధిగమించి ఉన్నాడు. ఆత్మస్వరూప సాక్షాత్కారం పొందినటువంటి వాడు తత్వ విచారము చేత మాత్రమే ఆత్మతత్వ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోగలరు. అటువంటి వాని యొక్క దృష్టి యందు ఈ త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారులైనటువంటి త్రిమూర్తుల యొక్క అవస్థ కూడా అది తక్కువే అవుతుంది. ఎలాగంటే దీని యందు ఈ సృష్టి స్థితి మరి లయము అనేటువంటి విషయాదులు యందు ఈ క్రియల యందు అధికార భేదాలు ఒకంత క్లేశము ఉంటుంది. కానీ అక్కడ ఆత్మతత్వము నందు ఎటువంటి విక్షేపము చెందకుండా స్వస్వరూప సాక్షాత్కారం గావించుకున్నటువంటి వానికి ఇటువంటి అధికారాదులు యందు ఎటువంటి క్లేశము అనేది ఉండదు. తత్వ విచారణ చేత ఆత్మస్వరూపము ఎరిగినటువంటి వాడు ఉదయించిన ఆత్మస్వరూపముగా కలిగినవాడు, అంటే ఆత్మను సందర్శించినవాడు, ఆత్మ సాక్షాత్కారం అయినవాడు అయిన మనుజునికి బ్రహ్మ విష్ణు ఇంద్రుడు శంకరుడు కూడా మరి వాళ్ళు కూడా వాళ్ళను కూడా దయ చూపించవలసినటువంటి అంటే కనికరము చూపబడదగినటువంటి వారే అవుతూ ఉంటారు. ఎందుకు అంటే వారు ఇంకా క్రియలు చేస్తూ ఉంటారు. ఒకదాని యందు ఒక్కొక్క హెచ్చు తగ్గులు అనేటువంటి క్లేశాన్ని పొందుతూ ఉంటారు. అదే ఆత్మను పొందినటువంటి వాడు, ఆత్మస్వరూపము కలిగిన వాడు, ఆత్మసాక్షాత్కారమైన వాడు ఎటువంటి భేదస్థితిని పొందడు అని తెలియజేస్తూ, ఆకారంతో కూడినట్లు అగుపడినప్పటికీ ఎవని చిత్తమందు అహంకారము అనేది నశించిపోయి ఉన్నదో అటువంటి వానికి మృగతృష్ణ జలము మృగానికి ప్రాప్తించకుండా ఉన్నట్లుగానే, అంటే మృగతృష్ణ జలము అన్నప్పుడు ఎండమాములు నీరు నీ మృగతృష్ణ జలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎక్కువగా మృగాలే వాటిని భ్రమిస్తాయి. ఎండమాములు ఎందు కనపడిన రెండ ఛాయలను నీళ్లు అని భ్రమించేది మృగాలే. ఈ మృగాలు అనేటువంటి ప్రత్యేకత ఎక్కువగా దేనికి ఆపాదించబడింది? లేళ్ళు, దుప్పులు, జింకలు ఇటువంటివే ఈ మృగాలే ఎక్కువగా ఈ యొక్క నీటి యొక్క ఆశ చేత అది చూచినంత లెక్క కూడా ఆ ఎండల్లో దానికి సుదూరంగా ఎండమావులు కనపడతాయి. ఎండమావుల్లో నీళ్లున్నట్లు భ్రాంతి చెందుతాయి, దానికోసం పరిగెడతాయి. అక్కడికి వెళ్తే లేదు, మళ్ళీ సుదూరంగా కనపడతాయి. అలా అలిసి అలిసి ఆ ఎండకి మరి కాసింత దూరం అని పరిగెత్తి అక్కడ అవి చివరికి మరి కొన్ని ఇక సాయం సమయం అయ్యేటప్పటికి వెళ్ళిపోతాయి. కొన్ని అయితే ఆ దాహానికి తట్టుకోలేక పరిగెత్తి అలసి చచ్చిపోతాయి. అలాగే ఈ మృగతృష్ణా జలము, అందుకే మృగాలు మాత్రమే ఆ కోరిక తీర్చుకోవాలని లేని నీటి కోసం పరిగెత్తేటువంటిది మృగతృష్ణా జలము అని చెప్పబడుతుంది. అయితే ఆ మృగతృష్ణా జలము అనేటువంటిది మృగానికి ప్రాప్తించిన విధంగానే అది మృగతృష్ణా జలం మృగాలకి ప్రాప్తించదు. ఎందుకు అంటే అక్కడ నీళ్లు లేవు కాబట్టి. కానీ ఇక్కడ నీళ్లు ఉన్నవి అనే భ్రమ అయితే కలుగుతుంది కాబట్టి. అలాగే ఈ సాంసారికమైనటువంటి వికల్పాలేవి కూడా ప్రాప్తించకుండా ఉంటాయి. ఎందుకు? ఒకవేళ శారీరకంగా వాడు కనబడుతూ ఉన్నప్పటికీ ఎవరి చిత్తమునందైతే అహంకారము నశించి ఉంటుందో అటువంటి వారికి సాంసారిక వికల్పాలు అనేటువంటివి ఎప్పటికీ కూడా మళ్ళీ శరీరాల యొక్క రాకపోకల ఆ స్థితి అనేటువంటిది కలగకుండా ఉంటుంది. అది
ఎలా అంటే వాసనావశముననే, అంటే కేవలము చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల యొక్క ఫలముల కొద్దీ ఈ జీవులందరూ కూడా మరి చేసుకున్నటువంటి కర్మ వాసన సంస్కారాలు వీటి యొక్క ఈ జీవులందరూ కూడా తరంగాలలాగానే ఉత్పన్నమవుతూ ఉంటారు. అంటే శరీరాలు వస్తూ ఉంటాయి. ఎందుకు? అవి గతంలో చేసుకున్నటువంటి వాసన ప్రకారము దానికి అనుగుణమైన అర్హమైనటువంటి శరీరాన్ని ధరిస్తాయి. ఆ ధరించి అవి ఉత్పన్నమై కొన్నాళ్ళు ఉన్నట్లు ఉండి మరి కొన్నాళ్లకు శరీర పతనమైపోయింది. మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించుకుని ఈ శరీరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శరీరంతో ఏ కర్మనైతే చేస్తున్నామో దాని సంబంధితమైనటువంటి ఫలానుభవ రూపమైన వాసన అది మిగిలి అది వాసనగా ప్రభవించి ఆ యొక్క వాసన ద్వారానే తత్సంబంధమైనటువంటి దేహం మరొకటకు రాబడుతుంది. అయితే ఈ వాసనావశము వలననే ఈ జీవులంతా కూడా తరంగాలలాగానే ఉత్పన్నమగుతూ మళ్ళీ నశిస్తూ ఉంటూ ఉన్నారు. అంటే జననము, పుట్టడము, చావడము ఇవన్నీ కూడా అజ్ఞాని మాత్రమే ఈ చావు పుట్టుకలకు వశపడి ఉంటాడు. కానీ జ్ఞాని ఎప్పటికీ దానికి లోబడి ఉండడు. అంటే ఆవిర్భావ తిరోభావాలతో కూడినటువంటి ఈ ప్రపంచము కేవలము అజ్ఞానికే ఉత్పన్నమవుతుంది. అది జ్ఞానికైతే ఈ పుట్టడం చావడం అనేటువంటిది ఉండదు. కాబట్టి తత్వజ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు? కల్పితమైనటువంటి వ్యాఘ్రాది కౌతకమును, అంటే వాడు కల్పించుకున్నటువంటి పులుల యొక్క ఉత్సాహాన్ని చూడడానికి వీడు చూసి సంతోషంతో దానిని చూచినట్లుగానే లీలారూపమున దానిని ఏ విధంగా అంటే లేకనే ఉన్నట్లుగా ఉన్నా కూడా లేనట్లుగానే చూసి దాని యందు కాసింత ఆనందపడతాడే. కానీ అజ్ఞాని అయితే ఏం చేస్తాడు? అందులో బంధించబడతాడు అని చెబుతూ నా జాయతే రమీతే కుంభే కుంభనా బోయదా భూషితే దూషితే వాపి దేహే తద్వదిహాత్మవాన్. అంటే ఘటము ఉత్పన్నమైనను నశించినను ఘటాకాశము ఉత్పన్నముగాక నశింపక ఉన్నట్లుగానే శరీరము దూషింపబడినను ఆత్మ ఉత్పన్నమవ్వక నశింపక ఏ వికారాలు లేకుండా ఉండును. ఎలాగా అంటే కుండ తయారు చేసినా చేయకపోయినా, అంటే కుండ నశించిపోయినా కూడా లేదా ఉత్పన్నమైన ఎట్లా ఉన్నా కూడా కుండలో ఉన్నటువంటి ఆకాశము నశిస్తుందా? నశించదు. మరి దాంట్లో ఉత్పన్నమవుతుందా? అలాగూ కాదు. అలాగే ఈ దేహము అవమానాలకి లేదా సన్మానాలకు అనేటువంటిది ఉండదు. అంటే సన్మానింపబడినను అవమానింపబడినను కూడా ఈ యొక్క దీనికి ఎటువంటి వికారాలు మార్పులు లేకుండానే ఉంటుంది. ఏ విధంగా అంటే అది దూషించబడిన లేదా పూజింపబడినప్పటికీ కూడా ఇది దూషించబడటం లేదు, పూజింపబడటము లేదు. ఏ విధంగా? శరీరాన్ని గురించి అంటే కుండ ఉన్నా పగిలిపోయినప్పటికీ కూడా కుండలో ఉన్న ఆకాశం అది కుండలో ఆకాశము కాదు, మరి అక్కడ నుండి అది నశించను లేదు. కుండలో ఆకాశం ఉత్పన్నం కానిది ఏ విధంగా నశిస్తుంది? అది కుండతో నిమిత్తం లేదు. అలాగే శరీరము అనేటువంటిది దానిని సన్మానించిన లేదా అవమానించిన లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది అది ఆ శరీరంలో ఉత్పన్నము అవల. అది ఉత్పన్నమైతే కదా నశించడానికి, అందుకని నశించను లేదు. ఈ ఆత్మకు ఏ వికారాలు లేవు అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, మరి సమ్ముఖమునందే ఉదయించినటువంటి చంద్రుడు గల సాయంకాలమందు మరుభూమి అందలి మృగతృష్ణ నశించినట్లుగానే, అదే ఇప్పుడు మృగతృష్ణ అన్నప్పుడు సూర్యరశ్మి యొక్క అధికమైన తాపము చేత పడిన నీరెండ ఛాయలే నీటిగా కనబడుతున్నది. అయితే అదే సాయంత్రం అయింది, చంద్రుడు ఉదయించాడు, అప్పుడిక మరుభూమి అంటే ఈ మృగతృష్ణ అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అట్లాగే ఉత్తమమైనటువంటి వివేకం ఎవరికైతే ఉదయిస్తుందో ఈ మిథ్యాభ్రమ రూపమైనటువంటి మరుస్థలము ఉదయించనే ఉండదు.
అక్కడ అది ఉదయించకపోతే దాని యందు వాసన కూడా ఉండదు. ఏ విధంగా సూర్యరశ్మి వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క మృగతృష్ణా జలము సూర్యుడు అస్తమించిన తర్వాత అది ఉండదు. మరి చంద్రోదయం తర్వాత ఆ యొక్క మృగతృష్ణ ఎండమాములు ఎందు నీరు అనేది ఉంటుందా? అసలు అక్కడ అట్లాంటి విషయాలే కనబడవు. అంటే శీతలమైనటువంటి విషయారూపంలో లేకనే ఉన్నట్లుగా, నీరు లేకనే ఉన్నట్లు కనపడిన ఆ బద్దపు నీరులాగానే ఈ యొక్క చంద్రోదయమైనప్పుడు ఏ జ్ఞానమైతే ప్రాప్తి చెందుతుందో ఆ జ్ఞాన ప్రాప్తి అయినప్పుడు ఈ మిథ్యాస్వరూపమైనటువంటి మరుభూమి అనేటువంటిది దాని యందు ఉన్నటువంటి కోరిక వాసన అనేది నశించిపోతుంది. కోహం కథమితం చేతి యావన్నా ప్రవిచారితం సంసారాడంబరం తావద్దంధకారోపమం స్థితం. అయితే ఇక్కడ నేనెవరును, ఈ ప్రపంచము ఎలా ఉత్పన్నమైనది అనే విచారము చేయనంత వరకు కూడా ఈ యొక్క అంధకారము వంటి ఈ చీకటి యందు ఈ అజ్ఞాన రూపమైన మిథ్యారూపమైన ఈ జగత్తు యొక్క ఆడంబరమంతా కూడా అది ప్రాప్తిస్తూనే ఉంటుంది. ఏ విధంగా అంటే నేనెవరును, అసలు ఈ జగత్తు అంటే జాయతే లీయతే ఇది జగత్తు. జన్మించుట, గతించుట అంటే పుట్టి శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటి విషయమే జగత్తు. అది ఏ శరీరాలు? ప్రాణికోటి, జీవకోటి, వాని యొక్క కర్మానుఫలంగా ఏ శరీరం వస్తే ఆ శరీరం. ఈ విధంగా ఈ ప్రాణులు జీవజాలమంతా కూడా ఉపాధులు, అనేక రకాలైన ఉపాధులతో కూడుకొని వచ్చినటువంటి ఈ శరీరాలతో కూడినదే జగత్తు. అందుకు కాబట్టే మరి ఎవరికైతే అసలు నేనెవడను, ఈ జగత్ ఏమిటి, అసలు ఈ జగత్తు ఎలా ఉత్పన్నమైంది అనే ఈ ప్రకారమైనటువంటి విషయాన్ని వాడికి ప్రశ్న పుట్టాలి. ఆ ప్రశ్న పుట్టిన తర్వాత దానిని బాగుగా విచారించాలి. అది విచారించలేదో అంధకారము వంటి ఈ సంసార ఆడంబరము అంటే వానికి జగత్తు యొక్క సత్యమేమిటో వానికి తెలియదు. అసలు జగత్తు ఉన్నదా లేనిదా అనేది తెలియదు. ఈ జగత్తు అంటే దాని యొక్క అర్థమేమిటో తెలియదు. ఈ జగత్తులో దాని యొక్క విచారణ, దానిని గురించి తెలియనంత వరకు కూడా వాని యొక్క శరీర రాకపోకలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు మిథ్యాభ్రమ భరోద్భూతం శరీరం పదమాపదాం ఆత్మభావనయా నేదం యః పశ్యతి సపశ్యతి. అంటే ఈ మిథ్యాభ్రమ సమూహము చేత మాత్రమే ఆవిర్భవించేనిది, ఆపదలన్నిటికీ కూడా స్థానభూతమైనది అయిన ఈ దృశ్య ప్రపంచాన్ని ఆత్మభావము చేత ఎవరైతే నిస్సారంగా చూస్తారో దాని చేత అది బాధితమైనట్లుగా చూస్తారు. జ్ఞానము చేత ఎప్పుడైతే ఇది బాధితమైనట్లుగా చూడగలుగుతారో అతడే నిజంగా చూచిన వాడవుతాడు. మిథ్యాభ్రమ అబద్ధమైనటువంటి అజ్ఞానజనితమైనటువంటి భ్రమ సమూహాల వలన ఇది ఉత్పన్నమైనది. ఆపదలకి కేవలము ఇది నిలయమైనది అయినా ఈ శరీరము అంటే ఈ ఉపాధి లేనిదే. ఒకవేళ ఉన్నట్లు కనపడినా మిథ్యయే. ఎందుకు? ఇది ఒకప్పుడు లేదు, వచ్చింది, మరి కొన్నాళ్లకు పోతుంది. అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది స్థిరము కానిది అది అబద్ధమే కదా. అలాగే ఇది మిథ్య అనే భావన వలన ఆత్మ మాత్రమే సత్యము స్థిరము అని ఎవడైతే ఎరుగుతాడో అతడే నిజమైనటువంటి యథార్థ జ్ఞానం తెలిసినటువంటి వాడు. దేశకాల వసోత్థాని నా మమేతి గతభ్రమం శరీరే సుఖదుఃఖాని యః పశ్యతి సపశ్యతి. దేశము, కాలము మొదలైన వాటి యొక్క వశము చేత ఉత్పన్నమైన ఆధ్యాత్మికము, అది భౌతికము, అది దైవకము అనేటువంటి తాపత్రయాలను, సమస్త దుఃఖాలను కూడా శరీరానికే కానీ పూర్ణ ఆనందముతో నిండిపోయినటువంటి, పూర్ణ ఆనందముతో ఆనంద రూపమైనటువంటి ఆత్మస్వరూపుడైన నేను ఈ విషయాలు, ఈ ఆధ్యాత్మికాది తాపత్రయాలు ఏవైతే ఉన్నావో అవి నాకు కాదు అని నిశ్చయిస్తాడు. నిశ్చయించి ఈ విధంగా భ్రమరహితుడై ఉంటాడు. ఆ భ్రమరహితుడై ఉండేటువంటి వాడు మాత్రమే సత్యాన్ని
తెలిసినవాడు. ఎలాగా అంటే దేశకాల గతు వశము చేత కలిగే ఈ సుఖదుఖాలన్నీ కూడా ఉపాధికే కానీ పూర్ణమైన ఆనందాత్మ స్వరూపుడనైన నాకు కానే కాదు అని ఎవడైతే భ్రమనశింపజేసుకొని ఎవడు తెలుసుకుంటాడో అతడే నిజంగా తెలుసుకునినవాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.